వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నూతన ఆర్ఎన్బి ఎస్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మేకపోతును గిఫ్ట్గా ఇస్తానన్న ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. ఢిల్లీ తెలంగాణ భవన్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రభుత్వ పాఠశాలలపైన చిత్తశుద్ధి లేని నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి. పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. విద్యార్థుల దగ్గర లక్షల రూపాయలు దండుకుంటున్న నారాయణ హై స్కూల్ను వెంటనే మూసివేయాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదవారి సొంత ఇంటి కల నెరవేరిందన్న మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు. బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన నాయకులు. ఆలేరు పట్టణ కేంద్రంలో జగన్నాథ స్వామి రథయాత్ర. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష అనంతరం 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఆర్ఎన్బి ఎస్ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ హ్యామ్ విధానంలో మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాల డబుల్ రోడ్డు నిర్మాణానికి గాను గత కేబినెట్లో ఆమోదం పొందడం జరిగిందని, ఇందులో భాగంగా కాంట్రాక్టర్ 40% బ్యాంకు ద్వారా 60% రుణం తీసుకుని రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయంపై గురువారం ఎర్రమంజిల్లోని ఆర్ఎన్బి ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నామని, ముందుగా 10 ప్యాకేజీలకు సంబంధించి 3,000 కోట్ల రూపాయలతో పనులకు టెండర్లు పిలుస్తున్నామని, మొదటి దశలో 5,190 కోట్లతో, రెండవ దశలో 7,000 కోట్లతో పనులు చేపట్టనున్నామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో విద్య, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతుల సంక్షేమంతో పాటు జిల్లా అభివృద్ధి చర్యలు తీసుకుంటామని, సంక్షేమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిరుద్యోగ యువతకు రాబోయే రోజుల్లో వారి కాళ్లపై వారు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శ్యామెల్, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్ఎన్బి ఈ వెంకటేశ్వరరావు, ఈఈలు, డిఈలు, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు. అడ్లూరు లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టి నిన్న సాయంత్రం వచ్చి యాదగిరిగుట్ట స్వామివారి లక్ష్మణ విడుదల చేసి ఉదయం దర్శించుకొని మొట్టమొదటిగా నల్గొండ జిల్లా కేంద్రం నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా వారికి స్వాగతం పలుకుతూ, వారి గురించి మీ అందరికీ తెలుసు. సర్పంచ్ నుంచి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్గా, ఈరోజు గతంలో ఎమ్మెల్యే ఓడిపోయిన ప్రజలలో ఉండే నాయకుడు, ప్రజానాయకుడు, మొదటిసారి ఎమ్మెల్యే తర్వాత వెంటనే పూర్తిగా అసెంబ్లీలో పూర్తిగా ఉండడం, ఆ తర్వాత మా అధిష్టానం మంత్రిగా ఇవ్వడం చాలా సంతోషం. నాలాంటి కార్యకర్త నేను
ఎంతో సంతోషపడుతూ వారి స్వాగతం పలకడమే కాదు, ఇలా రివ్యూ చేసుకున్నాం. 3 జిల్లాల రివ్యూ సీనియర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా అందరు ఎంపీలు, మా విప్ ఐలయ్య గారు, బాలునాయక్ గారు అందరూ కూడా పక్కన పాల్గొన్నారు. మా ఎంపీలు పాల్గొన్నారు. దాంతోపాటు నా సొంత డిపార్ట్మెంట్ R&B ఆఫీసు వారి సమక్షంలో ప్రారంభించుకోవడం. ఇది పోయిన ప్రభుత్వంలో వర్క్ స్టార్ట్ అయింది. నిధులు లేక ఆగిపోయిన సందర్భంలో మా R&B స్టాఫ్ మంచిగా ఉన్న బిల్డింగ్ కూడా పోగొట్టడం జరిగింది. అక్కడ ఆడిటోరియం కడతామని చెప్పి అది ఇది శాంక్షన్ లేదు. ఇది మొదలై మొత్తం 21,000 స్క్వేర్ ఫీట్లో 6 కోట్లతో ఇవాళ వారి చేతుల మీదుగా బిల్డింగ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మా R&B డిపార్ట్మెంటు జిల్లా వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా హ్యామ్ విధానంలో 12,000 కోట్ల రూపాయలతోని ప్రతి రోడ్డుని మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డుగా మార్చడానికి ముఖ్యమంత్రి గారు మొన్న పోయిన క్యాబినెట్లో ఆమోదం తెలిపినాం. దానికి టెండర్ల ప్రక్రియ కూడా ఆగస్టు మొదటి వారంలో రేపు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. మా డిపార్ట్మెంట్ ఎర్రమందిలో రేపు దాన్ని తొలిసారిగా 10 ప్యాకేజీలు 3,000 కోట్లతో పిలుస్తున్నాం. టోటల్ 5,190 కోట్ల రూపాయలు మొదటి దశలో ఈ సంవత్సరం, రెండవ దశలో వచ్చే సంవత్సరం 7,000 కోట్లు. హ్యామ్ విధానం ఇప్పటికీ 8 రాష్ట్రాల్లో అమలవుతున్నది. నేషనల్ హైవే కూడా హ్యామ్ మోడల్లోనే 40% కాంట్రాక్టర్ పెట్టుకోవాలి, 60% బ్యాంకు లోన్ తీసుకొని దానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్థిక పరిస్థితి ఈ కేసీఆర్ గారు చేసిన 8 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతూ రోడ్డు లేకుండా గుంతలు వదిలిపెట్టిపోయాడు. అలాంటి దాన్ని ఇవాళ ప్రతి రోడ్డుని సందల్లా మెచ్చగా పంచాయతీరాజ్ 17,000 కోట్లు, మొత్తం 29,000 కోట్లకు హ్యామ్ విధానంలో రోడ్లు చేస్తున్నాం. ఇలా ఆఫీస్ ఓపెన్ చేసుకున్న సందర్భంగా ఎస్సీ గారికి, సిఈ గారికి, రాజేశ్వర్ గారికి, ఎస్సీ గారికి, అలాగే ఇక్కడ పనిచేసే కొత్తగా వచ్చిన స్టాఫ్ ఏఈలు, డిఈలు, ఈఈలు అందరూ కూడా ఇవాళ ఫుల్పట్టిగా మననే 150 మందికి మేము మా ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు భాగంగా 150 మంది R&B శాఖకు కూడా కొత్త ఏఈలను ఇచ్చినాం. ఎప్పుడో పెండింగ్లో పడిపోయింది కానీ నేను ఎంటబడి దాన్ని ఏపీపీఎస్ ద్వారా, టీజీపీఎస్ ద్వారా వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికీ నల్గొండ జిల్లాకు 12 కోట్ల పైన ఇచ్చినాం. కానీ నిధులు లేని భాగంగా ఇవాళ హ్యామ్ విధానంలో కాంట్రాక్టర్లు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దానికి ప్రతి రోడ్డు కూడా మారుతాం తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 3.5 సంవత్సరాల్లో. ఎందుకంటే రోడ్ల మీద రోడ్లు చూస్తే తెలంగాణ అభివృద్ధి ఎంత అనుకోవాలి. స్కీమ్లకి వెల్ఫేర్ స్కీమ్ నడుచుకుంటూ ఇలాంటి యాక్సిడెంట్ కాకుండా ఎవరు కూడా ఒక యాక్సిడెంట్ అయితే నా కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఆ విధంగా రోడ్డు డెవలప్ చేస్తున్నాం. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మార్నింగ్ ఉదయం యాదగిరిగుట్ట స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ఉమ్మడి నల్గొండ రివ్యూ మీటింగ్ ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా అన్న, మా శ్రేయభిలాషి, మాకు ఎప్పుడు స్ఫూర్తిదాత, మా యువన కాంగ్రెస్ కానీ ఎన్ఐసీ కార్యకర్తలు మంత్రివర్యులు వెంకరెడ్డి గారు, అదేవిధంగా మా గ్రూప్ ఐలన్న గారు, మా సీనియర్ శాసనసభ్యులు అన్నగారు బాలు నాయక్ గారు, ఈరోజు R&B భవన నూతన భవనాన్ని ప్రారంభించడం భాగంగా మొదటిసారి జిల్లాకు వచ్చి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలని రివ్యూ చేసి ఫార్మల్గా అధికారులతో ఇంట్రడక్షన్ అయ్యి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల్లో కూడా చర్చ చేసి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు వెంకరెడ్డి గారి వారి నేతృత్వంలో ఈ జిల్లాకు అనేక ఇరిగేషన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకా అనేక రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఇన్ఛార్జ్ మినిస్టర్గా సవినయంగా మనవి చేసుకుంటూ వెల్ఫేర్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ మినిస్టర్గా శాసన సాంఘిక సంక్షేమ మంత్రిగా మైనార్టీ అదేవిధంగా గిరిజన శాఖ డిజబుల్ శాఖ కాబట్టి ఆ శాఖ మంత్రిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మా శాఖ ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు అన్ఎంప్లాయిడ్ ఎవరైతే యువకున్న వారికి స్వయంగా వారి కాలం మీద వాళ్ళకి ఉండే విధంగా మా కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఇస్తాన విషయాన్ని సవిధంగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రులు నల్గొండ జిల్లా ప్రతి ఒక్క మీడియా మిత్రునికి పేరున మీ లక్ష్మణ్ కుమార్గా ఒక సామాన్య కార్యకర్తగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా మళ్ళీ నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ యొక్క సహకారం, మీ యొక్క ఏదైతే సపోర్టు ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు. మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర పూర్తి చేసుకుందని, ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పర్యటించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర పూర్తి చేసుకుంది అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. పేదవారి కోరిక తీర్చాలనే ఆలోచనతోనే ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఆనాటి ప్రభుత్వం చేసిన కొన్ని మంచి కార్యక్రమాలతో పాటు కొత్త కార్యక్రమాలు ఇందిరమ్మ ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రైతు భరోసా ఇస్తున్నాం. రైతు భరోసాను 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశాము. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాల్సి ఉందన్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సొంత గ్రామంలో ఎగ్గిడి స్వప్న, బాలమల్లేష్ ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి గృహప్రవేశం చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ముందుగా ఇందిరమ్మ ఇళ్ల కట్టుకుని ఇళ్లలోకి వెళ్లే లబ్ధిదారులకు మేకపోతును గిఫ్ట్గా ఇస్తానని చెప్పడం జరిగింది. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సొంత గ్రామంలో ఎగ్గిడి స్వప్న, బాలమల్లేష్ ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి గృహప్రవేశం చేసిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ముందుగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్లే లబ్ధిదారులకు మేకపోతును గిఫ్ట్గా ఇస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తమ స్వగ్రామంలో మొదటిసారిగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్తున్నాం. ఎగ్గిడి స్వప్న, బాలమల్లేష్ కుటుంబానికి పట్టు వస్త్రాలు ఇచ్చి మేకపోతును గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి వచ్చిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వారికి గిఫ్టులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నాడు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని కాంట్రాక్టర్లను పెంచి పోషించిన కేసీఆర్ అందినంత డబ్బులు దంచుకొని ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన మాట ప్రకారం 2 సంవత్సరాల కాలంలో చాలా నెరవేర్చాం. ఇంకా ముందు ముందు కూడా రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అని అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలకే పరిమితం, ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు నెరవేర్చుకునే ప్రభుత్వం అని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ పాలనలో సకాలంలో రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, విద్యావంతులకు ఉద్యోగాలు ఇవ్వడం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలన అనడంలో ఎలాంటి సందేహం లేదని సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారులు, గ్రామస్తులు.
అన్నప్పుడు నేను 10 మరి ఇంట్లో లేరు ఇంట్లో రానయ్యా మర్చిపోకు ఇంకోటి చెప్పొద్దు ఇవ్వాలంటే డౌన్ చేస్తాను రైట్ అన్న ఓకేనా అన్న మొత్తం మీరే ఉన్నట్టుంది పొట్టేలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఈరోజే స్వామివారిని దర్శనం చేసుకొని ఆ లక్ష్మణస్వామి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఇవాళ మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా అదేవిధంగా ఆలయ నియోజకంలోని సైదాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కలను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇందిరా మిల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను ఈ 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్మీట్ కాగానే ₹1,00,000, లెంటల్ రెవెన్యూ 2 లక్షలు, స్లాబ్ 4 లక్షలు, గృహప్రవేశం రోజు 5 లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరితగతిగా గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తామని చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా త్వరితగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి, వచ్చే నెల మళ్ళీ కూడా 2వ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆలయ నియోజకం సంబంధం తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా తల్లి సోనియం ఇచ్చినటువంటి అభ్యస్తం 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇలా గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేదోడు తినాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్లు, మా నియామకాలు, మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబుల్ బెడ్రూమ్ అని 3 ఎకరాల పేదవాళ్ళకి ఇళ్ళ జాగా అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే 18 నెలల కింద ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమల్లని మా సోదరుడు, మా చెల్లె, మా స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వం మా ఇళ్ళన పట్టుబట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మాజీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ధర్మపురి శాసనసభ్యుగా, రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇందిరమ్మ ఇంటి కళను ప్రారంభోత్సవం నా చేత మీకు చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు వర్యులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాళ్ళకు
అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది. మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇందిరమ్మ ఇల్లు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి యొక్క అధికారులు కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇన్ఛార్జిగా మొదటిసారి అడుగు పెడుతున్నా. రాబోయే రోజులు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా మా శాసనసభ్యులందరి యొక్క సహకారంతో ముందుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి మనకి చేస్తాం. మాది సైదాపురం ఎగ్గిడి స్వప్న. మా గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చినారు. మాకు గతంలో ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు కట్టుకోగలిగినాం. అది ఎమ్మెల్యే వారు వల్లనే గొర్రెపేడ ఎలిగిట్లా ఇచ్చిర్రు, పట్టు వస్త్రాలు ఇచ్చిర్రు. చాలా సంతోషంగా ఉంది. మండలం యాదగిరిగుట్ట, జిల్లా నల్లగొండ. మా బిడ్డని ఇచ్చినప్పుడు గోరిల్లు ఉంది, వెంకటిల్లు. ఇప్పుడు 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు తెలంగాణ చేసినా ఏం రాలే, వాళ్ళకు రాలే, నాకు రాలే. ఇప్పటి నుండి ఈ ఐడియా వచ్చి నుంచి వెళ్ళి స్వస్థ స్థాపనం అవుతుంది. మన ఆలేరు నియోజకవర్గం మొత్తం ఏ ఇల్లు ఎక్కడ కట్టుకున్నా కానీ ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా మంచిగా వస్తున్నాయి సంతోషంగా. ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ నేను మొన్న పోతే కూడా మన సైదాపురంలో ఎన్ని ఇల్లు కావాలనో రాండ్రి ముందుకు రాండ్రి, నేను పోస్తా, ముగ్గు పోస్తా, ఇస్తా, డబ్బులు ఇచ్చడానికి సిద్ధం ఉన్నా అని మాట ఇచ్చిండు. మాట తప్పడు, అది మాత్రం మాకు గ్యారంటీ ఉంది. ఇదివరకు ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా శిశురోళ్ళు బాత్రూమ్ కాడికి రోపించిన ముందటుండి. ఇవాళ కూడా ఎంత మంచిగా ఉందో, ఏ ఊరు చాలా మంచిగా ఉంది. మన ఇదేంటిది రైతు బంధు కూడా ఫస్ట్ బాగా సైదాపురం పడకం ఉన్నసారి పడ్డాయి, ఇప్పుడు కూడా పడ్డాయి. కాకపోతే గుణమాపిలల్లా ఒక 2 లక్షల పైన వాళ్ళకు చేయలే, కడుమలకు మొత్తం మంచిగా పడ్డాయి. నిమ్మలకు సంతోషం. ఈ మా బిడ్డనే ఇవే సపన ఎగ్గిడి సపన మా బిడ్డనే. ఇల్లు బిల్లు పూర్తిగా అయిపోయింది, వచ్చింది ఫస్ట్. ఢిల్లీ తెలంగాణ భవన్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అమ్మవారిని ప్రార్థించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, రోజురోజుకి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని లింగోటం, చిట్టెంపాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గత సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, రోజురోజుకి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని లింగోటం, చిట్టెంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గణనీయంగా పెరిగింది. కానీ విద్యార్థులకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల ఆవరణలో మరుగుదొడ్డు లేక మలమూత్ర విసర్జన చేయడానికి విద్యార్థులు, ఉపాధ్యాయురాలు అవస్థలు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. పాఠశాలలోనే బాలబాలికలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లోకి వెళ్తుంటే లేడీ టీచర్లు బాత్రూమ్ సౌకర్యం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడంలో బాలుర పరిస్థితి ఒకలా ఉంటే బాలికల పరిస్థితి చెప్పుకోలేని విధంగా మారింది. మంగళవారం నాంపల్లి మండలానికి వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చిట్టెంపగడ్ ప్రాథమిక పాఠశాల మరియు స్వాములవారి లింగోటం ప్రాథమిక పాఠశాలను సందర్శించకపోవడం ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యాశాఖ
శాఖ అధికారికి చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతోంది. గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో నిర్మాణం చేపట్టిన లింగోటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బిల్లులు చెల్లించకపోవడం వలన అర్ధరాంతరంగా స్లాబ్ వేసి పనులు నిలిపివేశారు. ఒకే తరగతి గదిలో పాఠాలు బోధించలేక ఆరు బయట స్లాబ్ కిందనే విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలు ప్రభుత్వ అధికారులు కళ్లకు కనపడకపోవటం శోచనీయమని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి నాంపల్లి మండల పరిధిలోనే పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏం పేరు నీ పేరు? శివమణి. ఏ స్కూల్ ఇది? ఎంపీపీఎస్ ఎస్డబ్ల్యూ లింగోటం. ఓకే, ఎస్డబ్ల్యూ లింగోటం. ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. మీ స్కూల్లో బాత్రూమ్ లేవా? లేవి. ఎక్కడ మీరు టాయిలెట్ వస్తే ఎక్కడ వెళ్తారు? చిలకలకేనా? మీకు ఇబ్బంది అవుతలేదా? చిన్న నీ పేరు? మీ స్కూల్లో బాత్రూమ్ లేవా? ఎక్కడ వెళ్తారు మీరు బాత్రూమ్కి? చిలకలకేనా? ఇబ్బంది అవుతలేదా? మీ పేరు మేడం? నా పేరు జ్యోతి అండి. నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ ట్రాన్స్ఫర్లలో వచ్చాను. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి స్కూల్ బిల్డింగ్ సరిగా లేదండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 15 నుంచి 20 మెంబర్స్ అడ్మిషన్స్ వచ్చాయి. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదు. ఇక్కడ స్టాఫ్ 4+1, ఒక పిఎస్హెచ్ఎం కూడా ఉన్నారు, ఒకటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా అలాట్ అయింది. స్ట్రెంత్ బాగుంది. ఫెసిలిటీస్ ఇంకా బాగుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మీకు ఇక్కడ వాష్రూమ్ సమస్య ఒకటే ఉందా మేడం? వాష్రూమ్స్ లేవండి. విద్యార్థులు క్లాస్ రూమ్స్ కూడా ఒకటే బిల్డింగ్ ఉంది. ఇది మధ్యలో ఆగిపోయింది బిల్డింగు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మన ఊరు మనబడిలో కన్స్ట్రక్షన్ చేశారు కదా? అవునండి, మన ఊరు మనబడి కింద శాంక్షన్ అయింది. అర్ధాంతరంగా మరి ఎందుకు డ్రాప్ అయిందో తెలియదు. మేము కొత్తగా వచ్చాము, 1 year అయింది. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ? ఇక్కడ 59 ఉన్నారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 59. ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉంటారు ఇక్కడ? ఫస్ట్ నుంచి 5th వరకు ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం మనము లింగోటం ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడ గత ప్రభుత్వంలో మన ఊరు మనబడిలో ఈ పాఠశాలను సెలెక్ట్ చేసి కొంత వేరే కన్స్ట్రక్షన్ చేసి స్లాబ్ లెవెల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కానీ అర్ధాంతరంగానే ఆగిపోయింది. ఇక్కడ బిల్లులు రాకపోవడం వల్లనే ఈ కన్స్ట్రక్షన్ను నిలిపివేయడం జరిగిందని కాంట్రాక్టర్ తెలిపారు. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతము ఒకటే తరగతి గది ఉన్నది. ఈ తరగతి గదిలోనే విద్యార్థులకు విద్యాభ్యాసం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు కష్టపడి విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ ఇక్కడ మౌలిక వసతులు లేనప్పటికీ కూడా వారి విద్యాబోధన నచ్చి ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క విద్యాబోధన నచ్చి విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూ వస్తుంది. కానీ మౌలిక వసతులు అందించడంలో మాత్రము ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే కనీసము విద్యార్థులకు ఇక్కడ వాష్రూమ్ సౌకర్యం లేదు. కనీసం మలమూత్ర విసర్జన చేసుకోవడానికి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కూడా ఇక్కడ ఫెసిలిటీ లేకపోవడము నిజంగా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది? కనీసం అధికారులు కూడా వీటిపైన దృష్టి పెట్టడం లేదు. ఇక్కడ చూసినట్టయితే నిన్న మంగళవారం రోజు జిల్లా విద్యాశాఖ అధికారి
నాంపల్లి మండలాన్ని సందర్శించారు. కానీ ఆయన కేవలము మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మాత్రమే సందర్శించి వెళ్ళిపోవడం జరిగింది. కానీ పక్కనే ఉన్నటువంటి కూతవేడు దూరంలో ఉన్నటువంటి చిట్టంపాడు, ఇక్కడ లింగోటం గ్రామ పంచాయతీని సందర్శించలేదు. ఇక్కడ లింగోటము, చిట్టంపాడులో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కానీ మౌలిక వసతులు లేవు. వాళ్ళకి ఎక్కడ కూడా చిట్టంపాడులో కానీ లింగోటంలో కానీ వారికి పిల్లలకి బాత్రూమ్ సౌకర్యం లేదు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ లేడీ టీచర్స్ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని కూడా బాత్రూమ్ ఫెసిలిటీ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా చిత్తశుద్ధి లేకుండా ఉపాధ్యాయులే కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, వారి బాధలను కూడా పట్టించుకోకుండా, విద్యార్థులపైన ఎలాంటి శ్రద్ధ లేకుండా ఈ అధికారులు చొరవ చూస్తూ ఉన్నారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అదేవిధంగా ఉన్నతాధికారులే కానీ ఈ విద్యార్థుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల శ్రద్ధ వహించి వారికి అవసరమైనటువంటి మౌలిక వసతుల్లో భాగంగా మేజర్గా వారికి టాయిలెట్ సౌకర్యం కల్పిస్తూ ఉండాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. నీ పేరేం పేరమ్మా? పావని. ఏ క్లాస్ నువ్వు? 5th. ఏ స్కూల్ మీది? ఎంపీపీఎస్ చిట్టంపాడు. ఓకే. ఏంటి నాన్న మీ సమస్య? మా స్కూల్లో బాత్రూమ్ లేదు, కంపౌండ్ వాల్ లేదు. మాకు మా టీచర్లకు వాష్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చిలకలలోకి పోతే వాళ్ళు తిడుతున్నారు. దేనికైనా ఇబ్బంది అవుతుంది వాష్రూమ్ పోయడానికి కూడా. నీ పేరేం పేరు నాన్న? అఖిల్. ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. చెప్పు నాన్న ప్రాబ్లం. గర్ల్స్ బాయ్స్ వాష్రూమ్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. చిలకల్లో పోతే వాళ్ళు తిడుతుర్రు. మాకు వాష్రూమ్స్ లేవు. మా టీచర్లకు ఇంక ఇబ్బంది అవుతుంది. ఓకే, మీకు బాత్రూమ్ లేవు. ఓకే. ప్రస్తుతం మనము చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు వారు కనీసం ఇక్కడ వాష్రూమ్ సౌకర్యం లేదని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళంతా మలమూత్ర విసర్జన చేయడానికి పాఠశాల బయటికి చుట్టుపక్కల చిలకలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోడ్డుకు సమీపంలోనే ఉన్నది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు చెప్తా ఉన్నారు. ఈ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఏమో రోజు రోజు గణనీయంగా పెరుగుతూ ఉంది. ఉపాధ్యాయుల పనితీరును బట్టి విద్యార్థులు పెరుగుతూ ఉన్నారు. కానీ వారికి మౌలిక వసతులు కల్పించడంలో మాత్రము ఇక్కడ అధికారులు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఉంటూ ఉన్నారు. ఇక్కడ సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఈ పాఠశాలలో వాష్రూమ్ సౌకర్యం అనేది తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇటీవలనే నిన్న నాంపల్లి మండల కేంద్రాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారికి కనీసము ప్రభుత్వ పాఠశాలలపైన ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే నాంపల్లి మండల కేంద్రానికి సందర్శనకు వచ్చినప్పుడు పక్కనే కూతవేడు దూరంలో ఉన్నటువంటి చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడికి రాలేదు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి లింగోటంలో కూడా ప్రాథమిక పాఠశాలలో బాత్రూమ్ సౌకర్యం లేక పిల్లలు ఆరుబయటకు వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నారు. వాళ్ళు బాత్రూమ్ లేకపోతే ఎంత ఇబ్బంది ఎదుర్కొంటారో ఒకసారి వారి మాటల్లో తెలుసుకున్నాము. నమస్కారం మేడం. మేడం మీ పేరు మేడం? నా పేరు విజయలక్ష్మి అండి. మాది ఎంపీపీఎస్ చిట్టంపాడు స్కూల్ అండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ 14 మందే ఉన్నారండి. కానీ మా కృషి వల్ల గవర్నమెంట్ స్కూల్లో మంచిగా లెసన్స్ చెప్తున్నారు, చదువు బాగా వస్తుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాల నుంచి చాలామంది అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మా స్ట్రెంత్ 40 అండి. 40 మెంబర్స్ చేరిరు. ఇంకా కూడా మాకు ఇంకా అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మా స్కూల్లో వాష్రూమ్స్ లేవండి, కాంపౌండ్ వాల్ లేదు. కేవలం ఒక రూము, ఒక వరండానే ఉంది. ఈ ముందు వంటగది ఉంది.
ఈ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం, వాష్రూమ్స్ లేకపోవడం వల్ల ఈ 40 మంది విద్యార్థులు వాష్రూమ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలు వెళ్తుంటే రోడ్డు మీద, మెయిన్ రోడ్ మీద కాబట్టి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. మెయిన్ రోడ్ మీద స్కూల్ కాబట్టి పిల్లల్ని ఒంటరిగా వాష్రూమ్ పంపించాలన్నా కానీ మాకు కష్టం అవుతుంది. మాకు ఉపాధ్యాయులకు కూడా వాష్రూమ్స్ లేవండి. ప్రస్తుతానికైతే గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నది మేము వాడుకుంటున్నాము. పిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కనుక కట్టిస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. పేరెంట్స్ కూడా వచ్చి ఇంకా మేము చేర్పిస్తాము కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువ ఉన్నాయి కదా మేడం, అవి కూడా చూసుకోవాలి కదా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మేము దానికి ఏం ఆన్సర్ చెప్పలేకపోతున్నాము. కొంచెం ప్రభుత్వం వాళ్ళు పట్టించుకొని ఇక్కడ వాష్రూమ్స్, కాంపౌండ్ వాళ్ళు కనుక శాంక్షన్ చేస్తే మేము ఇంకా విద్యార్థుల్ని పెంచడానికి ట్రై చేస్తాము. మేము మా స్కూల్ తరఫున, మా పిల్లల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏదైతే విద్యార్థులకు అవసరమో ఖచ్చితంగా ఆ మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా విఫలమవుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ చిట్టంపాడు గ్రామంలో మన ఊరు మనబడిలో ఈ పాఠశాలను సెలెక్ట్ చేయలేదు. కానీ ప్రస్తుతము ఇక్కడ ఈ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించలేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు సౌకర్యవంతమైనటువంటి వాతావరణం నెలకొల్పాలని సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. జిల్లా పోలీస్ శాఖలో దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వహిస్తూ జూన్ 30న పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారు పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడారు. జిల్లా పోలీస్ శాఖలో దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వర్తిస్తూ జూన్ 30న పదవి విరమణ పొందిన పోలీసు అధికారులు ఎస్ఐ విల్సన్, ఏఆర్ఎస్ఐలు చందులాల్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ యాదయ్య, ఎల్జీఎస్ సత్యనారాయణను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారి పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. మీ యొక్క సేవలు, అనుభవాలు పోలీస్ శాఖకు చాలా అవసరం ఉంటాయన్నారు. ప్రతి ఉద్యోగి పదవి విరమణ అనేది సహజమని, పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలన్నారు. పదవి విరమణ పొందిన అనంతరం కూడా పోలీస్ కుటుంబం సభ్యులేనని, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. అనంతరం వారికి అందవలసిన ఆర్థిక సదుపాయాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఓ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు. లక్షల రూపాయలు దండుకున్నటువంటి నారాయణ హైస్కూల్ను వెంటనే మూసివేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరేగంటి నాగరాజు, బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్లు డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి నారాయణ హైస్కూల్ను వెంటనే మూసివేయాలని ఆరేగంటి నాగరాజు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరేగంటి నాగరాజు, బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ డిమాండ్ చేశారు. నల్గొండలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ ముందు నాగరాజు, మధు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా యూనిఫామ్లను, బుక్స్ని
యథేచ్ఛంగా అమ్ముకుంటున్నప్పటికీ నల్గొండలోని నారాయణ స్కూల్ని జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ స్కూల్ యాజమాన్యం దగ్గరికి బీసీ విద్యార్థి సంఘం పక్షాన వెళ్లి మందలిస్తే స్కూల్కు సంబంధించినటువంటి అనుమతుల వివరాలను అడిగితే మా దగ్గర ఎలాంటి వివరాలు లేవు, స్కూల్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డిఈఓ దగ్గరనే ఉన్నవి, వారే చెప్తారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వెంటనే డిఈఓ ఆ స్కూల్కు సంబంధించినటువంటి అనుమతులు ఏమైనా ఉన్నాయో వాటన్నిటినీ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్డు పక్కనే ఉండి పార్కింగ్ ప్లేస్ లేకుండా, గ్రౌండ్ లేకుండా, ఫైర్ స్టేపీ లేకుండా, విద్యార్హత లేనటువంటి టీచర్లను పెట్టుకొని విద్యాబోధన చేయిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఆ స్కూల్ని మూసివేయాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున నారాయణ హై స్కూల్ ముందు, అదేవిధంగా డిఈఓ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగస్వామి గౌడ్, శివ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. క్లాక్ టవర్ దగ్గరలో ఉన్నటువంటి నారాయణ స్కూల్కి ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇక్కడ బుక్స్ అమ్ముకుంటా తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి నారాయణ స్కూల్ వెంటనే సీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యాసంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఓ గారు, మీరు ముడుపులు చెల్లించుకొని ఈ విధంగా వ్యవహరిస్తే మటుకు ఏవైతే అనుమతులు లేకుండా నడిపిస్తూ ఉన్నారో ఆ స్కూళ్ళను వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళను అన్నిటి కూడా మూసివేయాలి. ఈ ప్రైవేట్ యాజమాన్యంగా ఉన్నటువంటి నారాయణ స్కూల్ యాజమాన్య ప్రిన్సిపల్ గారు, ఏఓ గారు ఇవాళ వారి దగ్గరికి పోయి మేము అడిగితే ఇక్కడ కాలేజ్ సంబంధించినటువంటి ఏ ఆధారాలు కూడా మేము చూపించాం, దానికి సంబంధించినటువంటి అధికారులు డిఓ గారిని అడుగుని చెప్పి యథేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నారంటే దానికి కారణమైనటువంటి మీరు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డిఓ కార్యాలయం ముందే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా వెనకాడము. అదేవిధంగా ఈ నారాయణ స్కూల్ ముందర పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టామని డిఓ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. నా పేరు ఆరగ నారాయణ, బీసీ విద్యాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేద ప్రజల కళ్ళలో ఆనందం కనబడుతుందని స్వాములవారి లింగోటం మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు అన్నారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కొరకు పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గుపోసి పునాది ప్రారంభించారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కొరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో సొంత ఇంటి కలను నెరవేర్చిందని సాములవారి లింగోటం తాజా మాజీ సర్పంచ్ అంకిరేకుల పాండు అన్నారు. బుధవారం నాంపల్లి మండలం పరిధిలోని సాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కొరకు పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గుపోసి పునాది ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరిందని, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చొరవతో గ్రామంలో నిజమైన నిరుపేదలకు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పలువురు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వినయ్ కుమార్, మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, కాంగ్రెస్ నాయకులు దుబ్బ యాదయ్య, గోపు వెంకటయ్య, నూనె వెంకటయ్య, కీతహరి, గోపు యాదయ్య, జగ్గిడి సైదయ్య, మారగోని శంకర్, తల్లోజు వంశీ, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఓకేనా నరసింహ ఇంకా ఇక్కడ ఆయనే చెప్పాలి ఈయన చెప్పాలి అనేది కాదు నువ్వు ఎంత తొందర స్టార్ట్ చేస్తే బిల్లు పడుతుంది తర్వాత వాళ్ళు చూసుకుంటారు కడలు ఏమవుతుంది పంటే కడలు పర్ఫెక్ట్ అవుతాయి కాబట్టి కస్టమర్ తునబాడు సర్పంచ్ చేయాలని ఉంది దేంటాన్ని మోపు చేసి పెట్టలేవు అటు ఇక్కడ కాదు పేరేం పేరమ్మా పూజ ఎవరు మీది లింగోటం ఇందిరమ్మ ఇల్లు నీకు రావడం ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మీ ఇల్లు కోసం మీకు ఎవరెవరు సహకరించారు సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది రాజగోపాల్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల యొక్క ముగ్గు పోసే కార్యక్రమం వద్ద ఉన్నాము ఇక్కడ మనతో పాటు ఈ లింగోటం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు గారు ఉన్నారు సార్ వారి మాటలో తెలుసుకున్నాము ఇక్కడ ఈ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ ఈ లబ్ధిదారులకు ముగ్గు పోస్తున్న క్రమంలో ఈ వాతావరణం ఏ విధంగా ఉందో వారి మాటలు తెలుస్తున్నాం అన్నగారు నమస్కారం నమస్తే అన్న ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గు పోస్తున్నారు మీ ఊర్లో నిజమైన లబ్ధిదారులకు ఏమి వచ్చినాయా అది ఏ విధంగా జరిగింది పారదర్శకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా ఉందో చెప్పండి లింగోటంలో మొత్తం టోటల్గా 22 ఇండ్లు వచ్చినాయి అది నిరుపేదలకు వచ్చినాయి మీరు చూసిరుగా మొత్తం గుడిసె ఇప్పుడు మన ముగ్గు వచ్చేది గుడిసెలనే ఉంటుండే మేము అది చూడలేక కూడా వాళ్ళు ఇల్లు కావాలని కూడా ఏం అడగలేదు మా లింగోటం అంతా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు అందరం కలిసి సెలెక్ట్ చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే అర్హులు గుర్తించి వాళ్ళకు 22 ఇండ్లు కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశ్వాక నరసింహది ఇప్పుడు ముగ్గు పోస్తున్నాం దీంట్లో మా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నంపల్లి మండలంతో పాటు మా విలేజ్ దృష్టిలో పెట్టుకొని 22 ఇండ్లు ఇచ్చిండు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరికొన్ని కావాలి అవి కూడా ఇస్తానని కూడా మాట ఇచ్చిండు దాంట్లో కూడా త్వరలో అందరూ అలా గుర్తించి ఫోటోలు తీసుకుంటున్నాం వాళ్ళకు కూడా త్వరలో ఇండ్లు పెడతారు ఏ ఒక్కరు కూడా బాధపడవలసిన అవసరం లేదు నిరుపేదలు లింగోటం కాడ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత మా ఎమ్మెల్యేది మాది తీసుకుంటాం వాళ్ళకు దగ్గరుండి కట్టించి ప్రతి సోమవారం బిల్లు వస్తుందంట బేస్మెంట్కు తొందరగా దగ్గరుండి పూర్తి చేసి మరికొన్ని తీసుకునేటందుకు ముందుకు పోతామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్నగారు అదేవిధంగా ఒకసారి మనము ఇందిరమ్మ ఇల్లు నిజంగా గుడిసెలో ఉన్నటువంటి వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు రావడం ఏ విధంగా ఉందో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము రమేష్ నమస్కారం నమస్కారం ఏం పేరు మీ పేరు విశ్వాక నరసింహ ఓకే ఇప్పుడు మీరు గుడిసెలో ఉంటున్నారు మీకు ఇల్లు రావడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ ఇందిరమ్మ ఇల్లు రావడానికి ఎవరెవరైనా కృషి చేసిరు ఏ విధంగా ఉంది మా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలైన మా పాండు అంగ్రేకుల పాండు గారు మన నూనె వెంకటయ్య గారు గోపి వెంకటన్న గారు మన గోపి యాదన్న గారు మన సుక్కల శంకర్ గారు వీళ్ళంతా పెద్దలు నేను అడగకున్నా కానీ నాకు ఈ ఇల్లు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది
నాకు యాక్చువల్గా నాకు కళ్ళ ఉపయోగం నాకు గుడిస అంతా నిర్ణయించుకొని నాకు ఈ ఇల్లు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన రాజగోపాల్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు ఆయనకు నమస్కారాలు. నాకు ఈ ఇల్లు పెట్టినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు తెలియదు. ఇక్కడ మనం చూసినట్టయితే నిజంగా చూస్తూ ఉన్నాము, ఇలాంటి ఇక్కడ మనకు ఇందిరమ్మలను గుర్తించే క్రమంలో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో తెలుస్తుంది. ఇక్కడ నిజంగా నిరుపేద, ఆయనకు ఒక పూరి గుడిసె ఉన్నది. ఈయన మనకు ఇక్కడ కళ్ళు కనబడకుండా అంధత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి వీళ్ళు నిజంగా గుర్తించడం, ఇక్కడ మనం నిజంగా వీరికి సత్య న్యూస్ ద్వారా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వీళ్ళని అంటే ఇంతటువంటి పారదర్శకంగా చూసినట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు జరగకుండా గుర్తించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కరికి ఈ విధంగానే గుర్తించి వీరికి త్వరగా ఇంటి నిర్మాణం జరిగేలాగా కూడా వీళ్ళంతా సహకరించాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. చౌటుపల్లి మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన గట్టు మొగిలయ్య ముదిరాజ్, తంగడపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గట్టు వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసి మల్లన్న చేపడుతున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. చౌటుపల్ మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన గట్టు మొగులయ్య ముదిరాజ్, తంగడపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గట్టు వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసి మల్లన్న చేపడుతున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. బీసీల కొరకు ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బొకే శాల్వతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ రాబోయే 2028 సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆయన అన్నారు. మన బీసీ ప్రభుత్వం రాగానే బీసీ ప్రజలకు 2 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని అన్నారు. అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు అంతా కలిసికట్టుగా పోరాడి మన బీసీల అధికారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్త బందారపు నర్సయ్య గౌడ్, బొల్లమోని శంకరయ్య ముదిరాజ్, శిలువేరు వెంకటేష్ శాలివాహన, జట్ట ముత్యాలు కుర్మ, గట్టు లింగస్వామి ముదిరాజ్, నక్క శివకుమార ముదిరాజ్, అన్నమోని వెంకటేష్ ముదిరాజ్, బొల్లమోని స్వామి ముదిరాజ్, కందుల పరమేష్ ముదిరాజ్, బొల్లమోని సంపత్ కుమార్ ముదిరాజ్, రాచకొండ పురుషోత్తం చారి, నక్క నాగరాజు ముదిరాజ్, పగిళ్ల మల్లేష్ రజక మరియు ముదిరాజ్ ఇతర బీసీ కులాల నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం శ్రీ రంగనాయక స్వామి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామి రథయాత్ర స్థానిక రంగనాయక స్వామి దేవాలయం నుండి దుర్గామాత ఆలయం వరకు భక్తులతో భారీగా రథయాత్ర నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం శ్రీ రంగనాయక స్వామి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామి రథయాత్ర స్థానిక రంగనాయక స్వామి దేవాలయం నుండి దుర్గామాత ఆలయం వరకు భక్తులతో భారీగా నిర్వహించారు. ఈ రథయాత్రలో భారీగా భక్తులు పాల్గొని రథాన్ని లాగుతూ జగన్నాథుని కృపకు పాత్రులయ్యారు. మీద పడతా జరుగు అమ్మ, జరగమ్మా, మీద జరగమ్మా, అమ్మకి జరుగు. రాజు రాజు కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే హరే జగన్నాథ స్వామి జయ జయ సుభద్రా జయ బలదేవా జయ
హెడ్లైన్స్ మరోసారి. నూతన ఆర్ఎన్బి ఎస్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మేకపోతును గిఫ్ట్గా ఇస్తానన్న ఎమ్మెల్యే బీలైలయ్య. ఢిల్లీ తెలంగాణ భవన్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రభుత్వ పాఠశాలలపైన చిత్తశుద్ధి లేని నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి. పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. విద్యార్థుల దగ్గర లక్షల రూపాయలు దండుకుంటున్న నారాయణ హై స్కూల్ను వెంటనే మూసివేయాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదవారి సొంత ఇంటి కల నెరవేరిందన్న మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు. బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన నాయకులు. ఆలేరు పట్టణ కేంద్రంలో జగన్నాథ స్వామి రథయాత్ర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.